హాయ్ అండి, అందరూ బాగుండాలని కోరుకుంటూ డిహెచ్ఎస్ రిజిస్ట్రేషన్ రూల్. ఎవరు రిజిస్టర్ అవ్వాలి, ఎవరు అవ్వాల్సిన అవసరం లేదు, అయితే ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా, అవ్వకపోతే ఏమైనా నష్టం ఉంటుందా, ఈ రూలు ఇండియన్స్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ చూపించబోతుంది, ఈ విషయాలన్నీ చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఈ వీడియో చూస్తుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. డిహెచ్ఎస్ ఇప్పుడు పెడుతున్న ఈ రిజిస్ట్రేషన్ రూల్ అనేది ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నది కాదండి. ఆల్రెడీ ఉన్న రూల్ని డిహెచ్ఎస్ వాళ్ళు కఠినంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. అంటే ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ డిహెచ్ఎస్ రూల్ ప్రకారం రిజిస్టర్ అవ్వాలి. వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా గవర్నమెంట్ దగ్గర ఉండటం కోసమే. డిహెచ్ఎస్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం దాదాపుగా 2.5 to 3.5 మిలియన్ పీపుల్ ఇప్పటికీ ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. గవర్నమెంట్ డేటా ప్రకారం వాళ్ళు ఇంకా వాళ్ళ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని సబ్మిట్ చేయలేదు. సో అసలు ఈ రిజిస్ట్రేషన్ రూలు ఎవరికి వర్తిస్తుంది, ఎవరు ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి, దీనివల్ల ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయా లేకపోతే నష్టం ఏమైనా ఉందా అంటే బెనిఫిట్స్ అనేవి ఏమీ లేవండి. సో మనకి ఆ పర్టికులర్ రూల్ ప్రకారం మనం రిజిస్టర్ అవ్వడం వల్ల మనకి వీసా ఎక్స్టెన్షన్స్ కానీ, అంటే వీసాకి సంబంధించిన ఎలాంటి బెనిఫిట్ ఉండదు. అంటే మన H1Bలు ఆటోమేటిక్ ఎక్స్టెన్షన్స్ అవ్వడం కానీ, లేకపోతే H4EADలు ఆటోమేటిక్గా ఎక్స్టెన్షన్ అవ్వడం కానీ, లేకపోతే మన రెన్యువల్స్ ఆటోమేటిక్గా అవడం కానీ, ఇలాంటివి ఏమీ ఉండవండి. వీసా మీద ఎలాంటి ప్రభావం చూపించదు ఇది. అలాగే గ్రీన్ కార్డు లేదంటే గ్రీన్ కార్డు ఈఏడి ఉన్న వాళ్ళకు కూడా ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు, ఏమీ ఉండదు. మూడవది, జాబ్స్కి సంబంధించి ఈ రూల్ ఏ విధంగానూ అప్లికబుల్ అవ్వదు. జాబ్స్కి ఈ రూల్కి అసలు సంబంధమే లేదనమాట. కాకపోతే మనం కంపల్సరీ రిజిస్టర్ అయ్యి ఉండాలి. అవ్వకపోతే వచ్చే నష్టం ఏంటి అంటే ఫస్ట్ థింగ్, డిపోర్టేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఎవరైతే ఇల్లీగల్గా వచ్చి వాళ్ళ కంప్లీట్ డేటాని గవర్నమెంట్కి ఇవ్వరో అలాంటి వాళ్ళు, లేదంటే ఎవరైనా బయోమెట్రిక్స్ మిస్ అయినా, లేదంటే ఫోటో ఐడి ప్రూఫ్స్ సబ్మిట్ చేయడం మిస్ అయినా, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. అవ్వకపోతే ఖచ్చితంగా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం 80 to 90% డిపోర్టేషన్కి గురయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఎవరైనా సరే కంపల్సరీ ఈ రూల్ ప్రకారం ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. అలాగే ఎవరైతే రిజిస్టర్ అయ్యారో వాళ్ళు ఆ డాక్యుమెంట్ని ఎప్పుడు బయటికి వెళ్ళినా, ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా క్యారీ చేయాల్సింది. ఇది ఆల్రెడీ లీగల్గా వచ్చిన వాళ్ళకి కూడా వర్తిస్తుందండి. అంటే రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేది చెప్పే ముందు, లీగల్గా వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా I-94 డాక్యుమెంట్ కానీ, I-797 కానీ ఖచ్చితంగా క్యారీ చేయాలి అని చెప్పి ఇదివరకే చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అది ఎప్పుడైనా సడన్గా అఫీషియల్స్ వచ్చి మనల్ని అడిగినప్పుడు మనం అది చూపించలేకపోతే ఇమ్మీడియట్గా మనల్ని తీసుకెళ్ళిపోయి డిపోర్ట్ చేసే అవకాశం కూడా ఉందన్నమాట. సో ఈ రిజిస్ట్రేషన్ రూల్ వల్ల ఇండియన్స్ మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపించబోతుందా అంటే, ఎవరైతే మనకి ఇండియన్స్ చాలామంది చాలా వరకు ఎన్ని వీసాల మీద వచ్చినా, మనకి H1B మీద వచ్చినా, H4 మీద వచ్చినా, L1 L2 మీద వచ్చినా, F1 ఆర్ J1 ఆర్ ఓ వీసాల మీద, ఏ వీసాల మీద వచ్చినా, B1 B2 మీద వచ్చినా సరే, ఏ వీసాల మీద వచ్చినా సరే మ్యాక్సిమం మన వాళ్ళు లీగల్గానే వస్తారు ఇక్కడికి. సో లీగల్గా వచ్చేటప్పుడు మనం ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అంత ఇన్ఫర్మేషన్ మనం కంప్లీట్గా క్లియర్గా ప్రొవైడ్ చేస్తాం. కాబట్టి ఎవరైతే ఇండియా నుంచి లీగల్గా అమెరికాకి వచ్చారో ఏ వీసా మీద అయినా సరే అలాంటి వాళ్ళు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరమే లేదండి. ఎందుకంటే మన డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ మనం సబ్మిట్ చేసి ఉంటాం, మనం ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటాము. సో H1B వాళ్ళు కానీ, H4 వాళ్ళు కానీ, L1 L2 వాళ్ళు కానీ, అంటే ఏ వీసాకి సంబంధించి అయినా సరే ఇండియా నుంచి లీగల్గా వచ్చారంటే వాళ్ళు రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేనే లేదు. ఎవరైతే ఇండియా నుంచి అయినా సరే ఇల్లీగల్గా వస్తారో, లేదంటే కొన్ని డాక్యుమెంట్స్ మిస్ అవ్వడం ఎక్స్టెన్షన్ టైంలో, లేదంటే బయోమెట్రిక్స్కి అప్లై చేయాల్సిన టైంలో అప్లై చేయకపోవడం, ఇలాంటివి చేస్తుంటే కనుక ఖచ్చితంగా రిజిస్టర్ అవ్వాలి. మ్యాక్సిమం మనం ఇండియాకి వెళ్ళినప్పుడు, స్టాంపింగ్కి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ అయిపోతుందండి, అక్కడ మనం అన్నీ సబ్మిట్ చేస్తుంటాము. సో మనకి ఎవరికైనా సరే లీగల్గా వచ్చిన వాళ్ళకి ఎలాంటి రిజిస్ట్రేషన్ తోటి సంబంధం లేదు. కాకపోతే డిహెచ్ఎస్ వాళ్ళు ఈ రూల్ని ఎందుకు కఠినంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని అంటే, ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని కానీ, ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ఒకటి. రెండవది,
మనం లీగల్గా వచ్చిన వాళ్ళం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి అన్ని డాక్యుమెంట్. కానీ మనం లీగల్గా వచ్చినా సరే ఖచ్చితంగా I-94 కంపల్సరీ మనం బయటకు వెళ్ళేటప్పుడు క్యారీ చేయాల్సిందే. ఎప్పుడు ఎవరు ఎలా వచ్చి అడిగిన DHS నుంచి మనం ఖచ్చితంగా ఆ డాక్యుమెంట్ చూపించాలంట. లీగల్గా వచ్చినా సరే మనం ఆ డాక్యుమెంట్ కంప్లీట్, మనం ఇక్కడ ట్రావెల్ చేస్తున్నాం, మనం లీగల్గానే ఇక్కడ ఉంటున్నాం అనే డాక్యుమెంట్ ఏదైతే ఉందో, మన ట్రావెల్ డాక్యుమెంట్ కావచ్చు, మన వీసా డాక్యుమెంట్ కావచ్చు, ఖచ్చితంగా మనం క్యారీ చేయాలి. నేను ఆల్రెడీ చెప్పానండి ఇదివరకు కూడా, లాస్ట్ టైం ఎప్పుడో 6 months బ్యాక్. మీరు ప్రతిసారి మనము ఆ డాక్యుమెంట్లు క్యారీ చేయలేమండి, అది ఇంపాసిబుల్. అసలు మనం ఏదో ఒక టైంలో మర్చిపోతాం. కాబట్టి ఫోటోలో అవి ఫోటో తీసుకొని కాపీ చేసి పెట్టుకోండి, లేదంటే ల్యాప్టాప్లో అయినా కాపీ చేసి పెట్టుకోండి, ఏదో ఒక ఫోల్డర్లో కాపీ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఎప్పుడైనా ఇప్పుడు ఈ రూల్ ఎందుకు ఇంత కఠినంగా ఇంప్లిమెంట్ చేయబోతున్నారంటే ఐడెంటిఫై చేయడానికి, ఎవరు లీగల్గా ఉంటున్నారు, ఎవరు ఇల్లీగల్గా ఉంటున్నారు, ఎవరు రిజిస్టర్ అయ్యారు, ఎవరు రిజిస్టర్ అవ్వలేదు, ఎవరు ఎలా ఉంటున్నారు, ఏ పర్పస్గా ఉంటున్నారు అనేది ఖచ్చితంగా చెక్ చేసే అవకాశం ఉందండి. ఇదివరకు ఐస్ వాళ్ళు సడన్గా ఎట్లా దాడులు చేశారో ఇప్పుడు DHS వాళ్ళు అట్లా చేసే అవకాశం కూడా ఉంది. సడన్గా వచ్చి ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా చెక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇండియన్స్ ఎవరైనా సరే లీగల్గా వస్తే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ మీ వీసా డాక్యుమెంట్ అనేది మీతోటి ఖచ్చితంగా క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ జస్ట్ ఫార్మల్గా చేసేసి బయోమెట్రిక్స్ కానీ ఫోటో ఐడి ప్రూఫ్స్ కానీ సబ్మిట్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు అవి కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ రూల్ వల్ల మనకి లీగల్గా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేనే లేదు. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక దయచేసి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.